అది ఆర్డర్ మీ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్. అది మీ కేర్ తీసుకోమని దాంట్లో ఉందా? దీన్ని పట్టించుకోవడానికి పంచాయతీకి ఉందా? బయట పరిధి ఏముంది? బయట కాంపౌండ్ ఉంటుందా? ఒక గుడి అన్నాక ఇప్పుడు ఇది ఉంది, దీనికి కాంపౌండ్ ఎంతవరకు ఇది పంచాయతీ ఆఫీసే వస్తుంది. ఇక్కడ వరకైనా మీ లిమిట్ ఇది కాదా మీది? మళ్ళీ ఆడవరకు కూడా మీది కాదా? అంత ఉక్కుపాదాలు ఏం మీరు హిందువుల మీద అంత ఉక్కుపాదం మోయాల్సిన అవసరం అంటున్నా. ఏం నాకు అట్లా రోడ్ ఏముంది అంటే చదవండి. చెప్పండి. నేను ఒక మాట ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఊరేగింపు జరిగాను, దానికి మీకు ఇట్లా రాలేదా ఇన్ఫర్మేషన్? దానికి దీనికి ఏం తేడా చెప్పండి. మేడం మీరు వచ్చినా మీరు ఎందుకు వచ్చారు అడ్డుకోవడానికి? మీకు ఏం రైట్స్ ఉన్నాయి? మళ్ళీ అమ్మన్న ఊరేగింపు జరిగింది రోడ్డు మీద, అంతమంది కలిసారు, ఒకరికి మాస్క్ లేదు, అదేనే వీడియో మీరే బాధ్యత. అదొకటి ఇదొకటే. మమ్మల్ని నేను చెప్తాను. మీరు మన జాతర జరిగిందే లేదా? ఇక్కడ జాతరలో మాస్క్ వేసుకున్నారా? మాస్క్ వేసుకున్నారా? సోషల్ డిస్టెన్స్ పాటించారా? చెప్పండి. నేను ఇదే విషయం ఆ రోజు కూడా చెప్పాను. కానిస్టేబుల్ సార్స్ ని పిలిపించాను. కానిస్టేబుల్ సార్ వచ్చి మాట్లాడారు. వాళ్ళ పర్మిషన్ ఏదో తీసుకున్నా అంటే నేను ఉన్నాను అక్కడే. ఇప్పుడు కూడా మీరు వాళ్ళు గుడి బయట పెడుతున్నారు, గుడి లోపల కూడా కట్టారు వాళ్ళు ఇక్కడ. గుడి యొక్క పరిధి ఎంత ఉంది మీకు తెలుసా? మాకు తెలుసా? గుడి పరిధి ఎంత మీకు తెలుసా? గుడి పరిధి అంటే కనిపించే భౌతికమైనటువంటిది కాదు. గుడి పరిధి ఎంతవరకు ఉంటుంది? దాని కాంపౌండ్ ఏరియాలో గుడి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల మీద మండపాలు కట్టకూడదు, అంతనే. రోడ్డు మీద కాదు. రండి పోదాం, రండి. చలో పదమ్మా, పదమ్మా. రోడ్డు మీద చూద్దాం, పదండి. నేను అంటాను 1,00,000 కారణాలు ఉంటాయి. మీరు ఏమంత మేడం గోపాల్ చేంజ్ చేస్తామనండి. ఏ గోపాల్ చేంజ్ చేస్తామనండి, చేంజ్ చేస్తామనండి, చేంజ్ చేస్తామనండి. మరి నేను చెప్తాను వాళ్ళకి 3 రోజులు అంటే అయిపోతుంది. చూసినట్టు ఉంటారు పండుగ. మీరు మరీ అంత చేస్తారంటే నేను రేపు చర్చకి వస్తాం. మీరు ఈడే ఉంటారు కదా. రేపు ఆదివారం పని చర్చ నియమాలు మీకు తెలుసా? 5 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఉంటే మీరే దాని జవాబుదారు. మీరు రేపు చేసి చూపించాలి. మీరు ఎవరు చెప్తున్నా ఈ మేడంని పట్టుకున్నారు, రేపు ఆదివారం కూర్చోబెట్టాలి. చేయండి, అందరూ ఒకేలా చేయండి. అది కూడా రూలే కదా. మీరు రూల్ అయినా రూలే. రూల్ ఎవరికైనా కానీ వాళ్ళు దాన్ని వదిలేసి మా మీద పడతారా? మీరు సంవత్సరం ఒకసారి చేసే పండుగ. మేమే ఎన్నో పరిమితులు పెట్టుకుని చేస్తున్నాం. ఈసారి అన్నదానం వద్దన్నాం, డీజే వద్దన్నాం, విగ్రహాలు ఒక హైట్ తగ్గి ఇంకేం కావాలి? మేము పండుగ చేద్దాం చెప్పండి. అలారీలు వచ్చి బయటకు ఇచ్చేదే డబ్బులు కావాలా మీకు? ఇంటికి వాళ్ళకి ఎవరు అడిగినా చేయదు. అది కూడా మా దగ్గర రికార్డు, అది కూడా చూపిస్తాను నేను. అరే పండుగ ప్రశాంతంగా చేసుకుంటే మీరు ఇంత ఇబ్బందులు పెడతారా? ఏం తలారీలకు ఏం సంబంధం మా పండుగ చేపడానికి? అంత అలస అయిపోయిందా? హిందూ వాళ్ళ పండుగ అంటే మీకు అంత లోకం అయిపోయిందా అని అడుగుతాను నేను. అసలు మీరు ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ లేదు ఈ గ్రామంలో తప్ప. మీరు మాట్లాడండి. ఆదరణలో వాలంటీర్లు వస్తున్నారా? పెద్ద దూరంలో వాలంటీర్లు వస్తున్నారా? ఎక్కడ కూడా గ్రామంలో నేను చెప్పిండు వాలంటీర్లు వచ్చినారని చెప్పి. తలారీలు ఎక్కడ రాలేదు. తలారీలు వచ్చారా లేదా? నేను తలారీ నంబర్ నా దగ్గర రాసి చేయండి. నేను మీ ఒక్కరిని కూడా నేను చెప్పలే. ఆడు వచ్చిన గురించి చెప్తున్నా. మీరు పోయారు లేదా? మీకే తెలియదు. మీరు పోయారా? మళ్ళీ గుడి ప్రాంతంలో కాదు. గుడి ప్రాంతం కాదు. మీరు ఎట్లా చెప్తారు? రోడ్డు మీద లేదంటే రోడ్డు మీద ఉందని మీరే చెప్తున్నారు. నాకు నంబర్ చేయండి, నంబర్ డైల్ చేయండి. మీ తలారి పోయడం లేదో నేను కనుక్కుంటా. మీరు మీ నంబర్ తలారి నంబర్ చేయండి.
తలారికి ఫోన్ చేయండి. తలారి వెళ్ళాడో లేదు కనుక్కుంటా. తలారి చేయండి ఫోన్. తలారితో పని చేస్తారా మీరు? మీరు బేషరతుగా జవాబు చెప్పండి. అనవసరం ఇందువల్ల అవసరం లేదు. మమ్మల్ని మీరు డైరెక్షన్ చేసే అవసరం లేదు. మీకంటే వాలంటీర్ ఆడ వెళ్ళినారు. వాలంటీర్ మీరని నేను చెప్పలే. ఆడ వెళ్ళినారమ్మా. తలారి వెళ్ళాడా లేదా చెప్పండి. తలారి వెళ్ళాడా లేదా? ఒకటి తలారి అంటే వాలంటీర్. మిమ్మల్ని వాలంటీర్ అనలేదు. మిమ్మల్ని ఎవరైనా ఉండే చెప్పలే. అది పాలు పెట్టేసిన వాళ్ళ తమ్ముడు నేనకే లేదు నీ దగ్గర కండిషన్స్ చెప్తారు. ఇలా ఇలా ఉంది నేను మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఫోన్లో ఎవరితో మాట్లాడాను? మనతో మాట్లాడినా. నేను నీళ్ళకంట మాట్లాడు. నేనేం చెప్పాను మీకు? అదే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు అదే అని చెప్పారు. నేనేం చెప్పాను, మాకు పైన ఎవరు ఆఫీసర్ ఉంటారు, ఎస్ఐ మేడం ఉంటారు, వాళ్ళకి మేము ఆన్సరబుల్. సో వాళ్ళు ఏం చెప్పారు, మాకు పర్మిషన్ లేకుండా మీరు చేయకూడదు అని చెప్పండి అమ్మా అని అన్నారు. మేము అదే మాట చెప్పేసి మీరు ఇది పేపర్ చూడండి. మీరు అప్డేట్ కూడా ఉండాలి. పేపర్ చూడండి. నిన్న సాక్షాత్ ఇక్కడ ఉంటే డిఎస్పీ అంటే మీకు పెద్దనా కదా, మీకు వర్తిస్తారా లేదా? డిఎస్పీతో మేము 7 మంది ప్రముఖులు పోయి కూర్చున్నాం. ఏం మాట్లాడుకున్నాం అది కూడా చెప్తాం. పేపర్ కూడా చదవాలి మీరు. దాంట్లో నా పేరు కూడా వచ్చింటుంది, కూర్చున్న ఫోటో కూడా వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటల మేము డిఎస్పీతో కూర్చున్నాం. స్పష్టంగా బహిరంగ ప్రదేశాల్లో పెట్టకూడదు, 2.5 అడుగుల కంటే విగ్రహాలు మించకూడదు, ఇది డీజే లేదు, ప్రసాదం అన్నదాన్ని జరగరాదు. అది ఏమైనా జరుగుతుంది మీరు చెప్పండి. మరి మాకు మీరు ఇప్పుడు ఏమంటారు తెలుసా? నేను ఇంకోటి చెప్పమంటారా? మీరు ఒక రాంగ్ మాట్లాడిన అదే రికార్డింగ్ పర్మిషన్ అంటారు. పర్మిషన్ లేదు. ఎవరు పర్మిషన్ ఇస్తారు? గాడికి ఇచ్చిన పర్మిషన్ తీసుకునేదే లేదు. ఉందే పర్మిషన్ లేదు. పర్మిషనే లేదు. మీరు వేరే గ్రామం కనుక్కోండి. ఎప్పుడు కూడా పూజలకి మేము పర్మిషన్ తీసుకోం మేడం. దయచేసి మేము చెప్తాం, మేము పూజలు పర్మిషన్ తీసుకోము. వేధింపులు అంటున్నాను, నాకు అర్థం కాదు. చేసుకునే ప్రశాంత పండుగ ఇది వేధింపులే. ఇది ఫోన్ మీరు కానీ వేరే గ్రామం పోతే ఇట్లా జరుగుతూ ఉంది. ఆదోనంత పెద్ద స్థితి ఇట్లా జరుగుతూ ఉంది. మీరు ఆలోచన చేసుకోవాలి. మేడం నాకు ఇద్దరు చెప్పారా, మీరు వెళ్ళిన తర్వాత నేను చెప్పేది ఒకటే మేడం, మీరు పర్మిషన్ అడిగేది ఇది రాంగ్ అంతే. ఇంక మీరు ఇంత ఏదైనా ఎక్కువ మాట్లాడను అవన్నీ కూడా ఏమన్నా రికార్డు మీరు చెప్పేది. మీరు పర్మిషన్ అడగడం తప్పు. పర్మిషన్ ఎక్కడ ఎప్పుడు తీసుకోం కూడా. పండుగను ఆపుతామని పర్మిషన్ తీసుకుని చేసే పండుగ అయితే కాదు. పోనీ మీరు మొన్న జరిగిన బక్రీద్కి ఏమైనా పండుగ ఇచ్చి పర్మిషన్ ఇచ్చిందో నాకు లెటర్ చూపాను. ఉందా మీ దగ్గర? నమ్మోనా? నేను